అమ్మ ఎవరిని లోపలికి రావద్దని చెప్పు. అన్నయ్య భయపడుతున్నాడు. అన్నయ్య భయపడొద్దు, నేనున్నాను. కాసేపు మాట్లాడుకుంటా ఉండు. సార్, ఇంటి పత్రాలు కనబడడం లేదు సార్. ఇల్లు ఎవరి పేరునుందమ్మా? ఆయన పేరునుంది సార్. ఇప్పుడైతే ఇంకేం చేయలేం. అయ్యా, ఊరినే అమ్మేస్తున్నాడు, ఇంటిని వదిలి పెడతాడా ఏంటి? ఆ ఇంటి పత్రాన్ని తాకడ పెట్టి ఎప్పుడో తినేసి ఉంటాడు. అలాంటోడికి పెళ్ళం పిల్లలు ఎందుకు? సార్, చిన్నపిల్లలు భయపడుతున్నారు. మనకి పెళ్ళం పిల్లలు అందరూ ఉన్నారు. జరగకూడదు ఏమైనా జరుగుతుందేమో. అందరినీ వెళ్ళిపోమనండి సార్. ఇలా చూడండి, కంప్లైంట్ ఇచ్చారుగా, ఇక వెళ్ళండి. ఎవరు ఇంటికి రాకూడదు. ఏదైనా స్టేషన్కి వచ్చి మాట్లాడండి. ఇక వెళ్ళండి, వెళ్ళండి, వెళ్ళండి. ఈ రసీదు పెట్టుకుని మమ్మల్ని ఏం చేసుకోమంటారు సార్? సార్ వెళ్ళండి, వెళ్ళండి. మీకే న్యాయం ఉందా సార్? చెప్పండి సార్. ఇలా చూడమ్మా, నేను నిన్ను నమ్ముతున్నాను. వాడి గురించి ఆచూకీ తెలిస్తే నాకు వెంటనే కబురు చెయ్యి. అందుకే మిమ్మల్ని వదిలేస్తున్నాను. సరే సార్. అక్క, దెంది తాకట్టు పెట్టాలి. తాకట్టా? నీ మొగుడు ఊరి నుంచి వచ్చేసాడా? ఆయన వచ్చాక తీసుకురా, నేను తీసుకుంటాను. ఆ ఆటో డ్రైవర్ రాధాకృష్ణ లేడు, ఆడు పెళ్ళాం. ఎక్కడికి వెళ్ళావన్నయ్యా? చెప్పన్నయ్యా. ఎక్కడికి లేదు. ఈ బాధలు తట్టుకోలేకపోతున్నా. మాకొచ్చి దారి చూపించిన అన్న. ആവേശ എന്തീ കാണിക്കണേ? നന്നായിട്ട് കുനിഞ്ഞങ്ങ് തേക്കി. ഇതാണ് അവനവന്റെ കക്കൂസ് അവനവൻ കഴുകി പഠിക്കണമെന്ന് പറയണത്. అన్నా అరవకన్నా, సూపర్వైజర్ చూస్తే నా ఉద్యోగం ఊడుద్దన్నా. എന്താ సూపర్వైజర్ వన్నా എന്നല്ലേ ചീത്ത പറയണേ? అన్నా అన్న పని నేర్చుకుంటా అన్నా. అన్నా, కుటుంబం ఊళ్ళో ఒంటరిగా ఉందన్నా. నాకు ఈ ఉద్యోగం ముఖ్యం. ఏమని వదులబ్బా, కావాలంటే ఇటు పని నేను చేస్తాలే. త్వరగా నేర్చుకుంటా అన్నా. సరే, പഠിക്ക്. అమ్మా, ఆకలేస్తోందమ్మా. ఏం బాబాయ్, గుమ్మడికాయ దొంగవాడంటే బుద్ధలు తోడుకుంటావే? ఏమంటున్నావురా? ఇది వస్తా ఉండు. బాబాయ్, ఈ గుమ్మడికాయ తీసుకొని 1 కిలో బియ్యం ఇవ్వరా? ఏంటమ్మా, మీ ఇంటి తోటలో కాసిందా? అవును బాబాయ్. దాని నాటకాలు చూడరా. ఉన్న కాయలే అమ్ముడు పోవటం లేదు, ఏం చేయాలో తెలియటం లేదు. సరే, మీ ఆయన గురించి ఏమైనా తెలిసిందా? వాడిని నమ్మి 25,000 అడ్వాన్స్ ఇచ్చాను, నామం పెట్టాడు దొంగనాయాలు. సరే ఇవ్వమ్మా, బియ్యం ఇస్తాను. పర్వాలేదులే, నాకు బియ్యం వద్దు. ఏమండి? సావిత్రి, ఇలా రామ్మా. టీ తాగి వెళ్ళమ్మా. వద్దులే అన్నా. నువ్వు పిలు. రామ్మా, వచ్చి కూర్చో. ఇంటి వైపు వచ్చాను, మనిషే కనపడలేదే. రా. పిల్లలకి బిస్కెట్లు ఇవ్వు. వాళ్ళిద్దరూ స్కూల్కి వెళ్తున్నారమ్మా. వాళ్ళని ఎలా పంపించను? ఇంటిని గొల్ల చేసి పోయాడుగా. ఆయనే దిక్కు అని ఉన్న నాకు ఎందుకింత ద్రోహం చేశారు? ఊళ్ళో పరువంతా పోయింది. నాకు ఇంకే పని తెలీదు. నేను నా అన్న ఇంటికి కూడా పోలేను. నేను ఎలా బతకాలన్నా? ఏడవకమ్మా. ఏదో నగా నట్రా అమ్మి స్టేషన్కి 4 డబ్బులు ఖర్చు పెట్టినందువల్ల పోలీసులు పెడితే తీరిందన్నా.
పెద్దోడిని స్కూల్కి పంపలేదా? వాడు లక్ష్మీ మిల్లుకి పనికి వెళ్తున్నాడన్నా. యా. ఏంటండి ఏం కావాలి? ఒకడు ఇక్కడ పనిచేస్తున్నాడు, వాడిని కలుద్దామని వచ్చాను. పేరేంటి? ఏ ఊరోడు? ఎక్కడ పనిచేస్తున్నాడు? ఈ యూనిట్ లోనే పనిచేస్తున్నాడు. చిన్న పిల్లలు ఇక్కడ పని చేయొచ్చా? పర్మనెంట్ గా చేర్చుకో, టెంపరీగా చేర్చుకుంటాం, పంపించేస్తాం. అడుగు. అల్లా, ఒరే ఏమిట్రా ఈ ఘోరం? నీకా ఈ గతి? యా అల్లా. ఇదిగోమ్మా తాగు, ఏం దిగులు పడకు. మీ అమ్మ కూడా వచ్చిందిరా, రా. ఎలా ఉన్నావు? మొత్తానికి వీడిని ఎలాగో తీసుకొచ్చాను. కంపెనీకి వెళ్ళి చూస్తే మూటలు మోస్తూ నుంచున్నాడు. ఎరా, మన పిల్లలతో పాటు వాళ్ళని చదివిద్దామండి. ఏదో కృష్ణ దురదృష్టం ఇలా జరిగిపోయింది. సరే వద్దులే, వాడి గురించి మాట్లాడితే నీ కోపం వస్తుంది. చూడమ్మా, వీడు ఇంకొంతకాలం చదివితే మంచి ఉద్యోగానికి వెళ్ళే అవకాశం ఉంది. నేను పెద్ద ఉన్నవాడినేం కాదు. నా శక్తి మేరకు ప్రతి నెల 1000-2000 అప్పుగా ఇస్తాను. వీడి చదువు పూర్తయ్యాక అప్పు తీర్చండి. ఏం బేగం? సరేనండి. చాలా థ్యాంక్స్ అన్నా. అన్నాక ఈ మాత్రం చేయకపోతావా? ఎరా బాల కార్మికుడా, బాగా చదువుకుంటావా లేక మీ నాన్నలాగా పారిపోతావా? నేను బాగా చదువుతాను మావయ్య. చాలా సంతోషం రా. పైకి వస్తావరా? వస్తా అన్నా. మంచిదమ్మా. അമ്മേ ഞാൻ സ്കൂളിൽ പോണില്ല. എനിക്ക് സ്കൂളിൽ പോകാൻ ഇഷ്ടമല്ല. വേറെ സ്കൂളിൽ ചേരണം. നിനക്ക് വേറെ സ്കൂള്? എനിക്കിവിടെ ഇഷ്ടമല്ല. വേറെ സ്കൂളിൽ ചേരണം. രാപകൽ അന്ത്യോളം ഇവിടെ കിടന്ന് അധ്വാനിച്ചിട്ട് നിന്നെ പഠിക്കാൻ വിടുന്നത്. നീ എന്റെ പോലെ ആയാലും അടകൊള്ളുന്നാണോ? അമ്മയ്ക്കൊന്നും അറിയില്ല. ഞാൻ പോണില്ല. ആ ഫീസ് അടയ്ക്കാൻ പെട്ട പാടെ എനിക്കറിയാം. അവർക്ക് സ്കൂൾ മാറണം പോലും. എടാ ഇന്നലെ അവൾക്ക് ഞാൻ മഞ്ജുവായി കൊടുത്തായിരുന്നടാ, പക്ഷെ അവളത് വാങ്ങില്ല. എടാ അവക്ക് വേറെ ലൈനൊക്കെ ഉണ്ട്, നീ എന്നായി പറയുന്നത്? എടാ പോടാന്ന്, ഞാൻ അവൾക്ക് കൊടുത്താണ്. മഞ്ചൊക്കെ വാങ്ങി കൊടുത്തില്ല, ലാസ്റ്റ് എന്നെ കെട്ടിപ്പിടിച്ചേക്കെ. എടാ അവക്ക് വേറെ ലൈനുണ്ട്, നീ എന്നായി പറയുന്നത്? അവക്ക് വേറെ അവക്ക് വേറെ ലൈനുണ്ട്. ലജ്ജാവതിയേ നിന്റെ കള്ളക്കട കണ്ണിൽ, ലജ്ജാവതിയേ നിന്റെ കള്ളക്കട കണ്ണിൽ. അളിയളിയ ഒരു ചായ എടുക്കട്ടെ? എന്ത് ചായ? മസാല ചായ മതി. ലജ്ജാവതിയേ നിന്റെ കള്ളക്കട കണ്ണിൽ, లజ్జావదియే నిన్నే కళ్ళకడ కണ്ണിల్. ఎవరికి చాయ్ కావాలి? ఎవరికి కావాలి? నీకా మసాలా చాయ్ కావాలా? వీళ్ళకి భయపడి స్కూల్కి వెళ్ళడం అనకూడదు, సరేనా? పో. కృష్ణ, నేను ఆశపడి పుట్టి తిన్నా అబ్బా, అది గొంతులోకి పోయి ఇరుక్కుంది. അതിനൊരു പഴം ചേർത്ത് കഴിച്ചാ പോരെ, ഇറങ്ങിപ്പോക്കോളും. పండుని గొంతులోకి దొయ్యాలా? ఫుడ్ టెక్నిక్ గా తింటున్నారా మీరు? స్కూల్ పిల్లలు కలిసి గుంపుగా వస్తున్నారు. നമ്മുടെ വയമാരെ തല്ലല്ലേ? ആരാ തല്ലു? ആരാടിച്ചേ? അമ്മ ഇവിടെ വാ. അമ്മ ഇവന്മാരെ എന്നെ സ്കൂളിൽ പോണ വഴിയിൽ ഉപദ്രവിച്ചത്. അപ്പൊ രാധാകൃഷ്ണൻ ചേട്ടൻ വന്നു, ഇവന്മാരടിച്ചു. వద్దు, నేను చెప్పేది వినండి. అరే കൊടയുടെ മുന്നേ വന്ന് എന്ത് തോന്നിയാ കാണിക്കണേ? എന്റെ കൊച്ചിനോട് അനാവശ്യം കാണിച്ചത് നിനക്ക് ഒരു കുഴപ്പമില്ലേ? നിന്റെ അനിയനോട് ചോദിക്കണം അവൻ എന്ത് വൃത്തിയാണ് കാണിച്ചത്.
വേണ്ട പോലീസ് സ്റ്റേഷനിൽ വെച്ച് തീർക്കാം നടക്ക പോലീസ് വാടാ, പോലീസ് സ്റ്റേഷനിൽ പോവാം, വാടാ. വാടാ അവിടെ വന്ന് തീർക്ക് നീയൊക്കെ. ഈ മനുഷ്യൻ ഒരു തെറ്റും ചെയ്തിട്ടില്ല. കളിയാക്കടാ, കളിയാക്കിയാന്ന് കളിയാക്കിയാടാ. നിന്നെയൊക്കെ വിശ്വസിച്ച് ഇവിടെ വന്നതിന് യൂപ്റ്റീസ് നീ ജയിലിൽ പോടാ. ചേച്ചി സോറി ചേച്ചി. ചേട്ടാ സോറി, അറിയാതെ പറ്റിപ്പോയതാ. ബാ. కృష్ణ నీ గోరోజును ఎక్కువేనయ్యా. నువ్వే తలదాచుకున్నావు, ఇందులో ఈ ఊరు కురాడు మీద చేయి చేసుకుంటావా? ధైర్యం బాగా ఎక్కువే. పోలీస్ కేసు అయితే ఏం చేసిండేవాడివే?